హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అంతా ఇలాగా పర్పుల్ షేడ్ వచ్చింది. బార్డర్ ఏమో బ్లూ కలర్ వచ్చింది. ఇంకా వీళ్ళు వచ్చేటప్పుడే క్లాత్ తెచ్చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకంటే శారీలో క్లాత్లు ఎవ్వరు కుట్టించుకోవట్లేదు. కుట్టించుకున్నా కూడా తర్వాత పిగిలిపోతున్నాయి. విత్ ఇన్ 1 టైం సెకండ్ టైంకే పిగిలిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ కస్టమరు మన దగ్గర అంటే అసలు ఈ కస్టమర్ ఎలా మనకు పరిచయం అయ్యారంటే మన దగ్గర రెగ్యులర్గా చేయించుకునే కస్టమరు ఫ్రెండ్ అనమాట. ఈ శారీ గల మేడము ఒకసారి తీసుకొచ్చారు, బాగా కుట్టిద్దంటే సరే ఈ కస్టమరు నాకు ఒక శారీ ఇచ్చారు, దానికి వేశాను, చాలా బాగా నచ్చిందంట. ఇప్పుడు సెకండ్ టైం కూడా పట్టుకొచ్చారు. అండ్ ఈ కస్టమర్ మన తెనాల్లో ఫేమస్ మ్యాచింగ్ సెంటరు ప్రొపరేటర్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ శారీ తీసుకొస్తూ ఈ శారీ ముందు ఈ శారీతో పాటు కొన్ని మగ్గం వర్క్స్కి ఇద్దామని వెళ్తే ఆ మగ్గం వర్క్స్ దగ్గర కూడా మన కంప్యూటర్ వర్క్ అక్కడ వాళ్ళకు కూడా ఉందంట. ఇవ్వమన్నా కూడా లేదు, నేను పుష్పకే ఇస్తాను అని చెప్పారంట. ఆ బుటిక్లోనే వేరే ఎవరో ఉన్నారంట, మరి నా దగ్గర చేయించుకునే కస్టమరో ఎవరో తెలియదు. ఆమె కూడా ఉందంట పుష్ప దగ్గర అయితే ఇంకా తిరుగుండదు వర్క్ అని అన్నారంట. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం వర్క్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఎంత బాగుందో. హ్యాండ్కి ఫుల్గా రావాలి పుష్ప, ప్లస్ క్లాసీగా ఉండాలి, మరీ ఓవర్గా ఉండకూడదు అని అన్నారు. ఇంక ఈ డిజైన్ ఆల్రెడీ విజయవాడ మొన్న మధ్య మనం చేసాం కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ది అని చెప్పేసి ఆ బ్లౌజు మన సోఫాలో పెట్టేసి ఉంచాను, కుందన్స్ పెట్టేసి, అది బాగా నచ్చింది. సేమ్ ఇలా వేసేయమన్నారు. అసలు ఎంత బాగుందో చూడండి. మనం ఈ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా ఎక్సలెంట్గా వస్తుంది. కట్ వర్క్ కూడా రానిచ్చాను, కట్ వర్క్ కూడా శారీ కలరు, పూలు శారీ కలర్ రానిచ్చి ఇంక మొత్తం నేను గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసాను. ఎందుకంటే మ్యారేజ్కి కట్టుకుంటారంట, మ్యారేజ్ ఫంక్షన్లో. బాగుంది కదా, చాలా నీట్గా ఉంది. ఎంత క్లాసీగా ఉందంటే మరీ ఓవర్గా లేకుండా నీట్గా ఉంది. బ్యాక్ ఫ్రంట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అలా వచ్చినాయి, అందుకని నేను ఈ ప్యాటర్న్ చూపించగానే బాగా నచ్చింది. వర్క్ కూడా ఫినిషింగ్ బాగుంది, అందుకనే మీ దగ్గర కంటిన్యూ చేస్తున్నాం పుష్ప అని అన్నారు ఈ శారీ గల కస్టమర్. చాలా హ్యాపీగా అనిపించింది. అలా వేరే వాళ్ళు అలా పిలిచినా కూడా మళ్ళీ మన దగ్గరికి వస్తే అసలు ఆ కిక్కే వేరబ్బా, బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డిజైన్కి సంబంధించి మనం నెక్ ఫ్రంట్ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో వర్క్ మాత్రం. చెప్పా కదా నేను, ఇది 2 కలర్స్ ఆప్షను. ఈ శారీలో 2 కలర్స్ ఉంటే కంపల్సరీ ఈ డిజైన్ వేయించుకోండి. చాలా క్లాస్గా ఉంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది, మరి ఓవర్గా లేకుండా. ఇది ఫ్రంట్, మనకి హ్యాండ్కి కట్ వర్క్ ఇచ్చారు కానీ నెక్కి స్ట్రైట్గానే ఇచ్చారు. బాగుంది కదా. ఒక లైన్ అంతా శారీ కలర్ ఇచ్చాను, ఒక లైన్ అంతా ఇలా కాపర్ ఇచ్చాను, మళ్ళీ శారీ కలర్ అలా ఇచ్చాను. శారీ కలర్ ఇచ్చిన దాంట్లో లోపలేమో పాయింట్ లాగా ఉంటుంది, అది చుక్కలాగా నేను కాపర్ ఇచ్చాను. కాపర్ దానికి బ్రౌన్, బ్రౌన్ దానికి కాపర్, సేమ్ అట్లా ఇచ్చేసాను. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో, బాగా సెట్ అయింది కదా. ఇప్పుడు మనము ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఈ శారీ బ్రౌన్ కలర్ వచ్చింది, బార్డర్ ఏమో ఇలాగ కొంచెం, బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది. ఇంకా బాగాలేదు, ఇంకా నన్నే తీసుకోమన్నారు. వీళ్ళు వచ్చేటప్పటికి మొత్తం 3 శారీస్ ఇచ్చారు. ఆ 3 శారీస్కి టెజిల్స్, 2 శారీస్కి ఏమో టెజిల్స్ వేయమన్నారు, 3rd శారీకి ఏమో నెట్ క్లాత్తో ఈ మధ్య నేను వేస్తున్నా కదా సేమ్ అది వేయమన్నారు. చూడండి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. నేను ఇంకా ఈ డిజైన్ సజెస్ట్ చేశాను, ఎందుకంటే దీంట్లో ఇంకా వేరే కలర్ అనేది లేదు. ఓకేనా, ఈ మనం కాపరు ఈ బ్రౌనే వేసుకోవాలి. ఇంక అందుకని నేను ఈ డిజైన్ సజెస్ట్ చేశాను. అది దీంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలన్నారు కాబట్టి నేను డిజైన్ వేశాను. బ్రౌన్తో హైలైట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది లైట్ కలర్, దాని మీద కాపర్ అనేది కనపడదు కాబట్టి నేను ఇంకా బ్రౌన్ కొంచెం ఎక్కువ రానిచ్చాను. బాగుంది కదా ఓవరాల్గా చూస్తే. ఈ ఫ్లవర్స్ కూడా నేను ఇంకా బ్రౌన్తోనే రానిచ్చాను, ఎందుకంటే వీళ్ళ హ్యాండ్ 10.5. ఓకేనా, అందుకని గట్టిగా ఒక 4 లైన్స్ వచ్చేటట్టు కొంచెం వేశాను. ఇది బాగుంది. మనకు కావాలంటే ఈ చిన్న పూలు వరకు ఒక కలరు, పెద్ద పువ్వు అంతా ఒక కలరు పెట్టుకోవచ్చు. దీని మొత్తం మనకి 3-4 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇట్లా 2 కలర్స్ వచ్చినప్పుడు ఇలా ప్లాన్ చేస్తాను అనమాట. పూలన్నిటికీ ఒక కలరు, కాడకంతా ఒక కలర్ పెట్టేస్తాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ అను ఫ్రంట్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఉందో. వీళ్ళది డీప్ వచ్చేసి 10.5. అండ్ ఇంకా నేను వాళ్ళ బ్లౌజ్ లెంత్ ప్రకారం నేను పెట్టాను. చాలామంది అంటున్నారు సేమ్ ఇంత మెజర్మెంట్ మాకు కూడా వస్తుందా, మాది ఇంకొంచెం చిన్న మెజర్మెంట్ అంటున్నారు.
మీ మెజర్మెంట్ని బట్టి వర్క్ వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో మెజర్మెంట్ ఉంటుంది కదా, అందుకనే మిమ్మల్ని నేను మెజర్మెంట్ బ్లౌజ్ తెచ్చుకోమనేది. ఆ మెజర్మెంట్ ప్రకారం మేము డ్రా గీసి దాని ప్రకారమే వేస్తాము. అందరికీ సేమ్ మెజర్మెంట్ అనేది ఉండదండి, ఓకేనా. ఇదిగోండి, ఇంకా నేను బుట్టీస్ కూడా నేను మొత్తం శారీ కలర్ రానిచ్చాను, హ్యాండ్కి రానిచ్చినట్టు. ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. మాకు కట్ వర్క్ వద్దు, రౌండ్ నెక్ కావాలి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అన్నోళ్ళు ఈ డిజైన్ తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం వేరే శారీ వేరే డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా గ్రే కలర్ అంటే సిమెంట్ రంగు వచ్చింది, బార్డర్ ఏమో ఇట్లా బ్లూ వచ్చింది. శారీలో బ్లౌజ్ స్ట్రాంగ్గానే ఉంది, దాని మీదే వేసేస్తానని చెప్పాను, ఓకే అన్నారు. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. ఇది సెకండ్ శారీ చూడండి ఎంత బాగుందో. దీనికి కలర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది శారీ కలరు జరీ వేసాను నేను. 2 సిల్వర్ షేడ్ కావటానే మీకు వేరియేషన్ అనేది అర్థం కావట్లేదు. దీంట్లో మనం 3 or 4 కలర్స్ యూస్ చేసుకోవచ్చు, బట్ శారీలో లేవు కాబట్టి నేను ఇంక ఈ కలర్స్తోనే వేసాను. బుట్టీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, దోసిత్తనం మోడల్లో ఉంది కదా, బాగుంది. అండ్ ఫ్రంట్ కూడా బాగుంది, సింపుల్ సిటీగా ఉంటుంది, కొంచెం నిండుగా ఉంటుంది, కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఇదిగోండి, ఈ 2 ఫింగర్స్ కంటే ఇంకొంచెం వెడల్పుగానే వచ్చింది, ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించిన హ్యాండ్ చూద్దాం ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా అయిపోయింది. వీళ్ళది లెంత్ 10.5. ఈ బార్డర్ కూడా ఉంచమన్నారు. ఈ బార్డరు, ఈ మన బార్డరు అండ్ ఈ బూటీస్ 10.5 కరెక్ట్గా సరిపోయింది, బాగుంది కదా. ఇంకా కొందన్స్ పెట్టాలి, ఇలాగ మిడిల్లో, ఇలా పైన, ఇలా మిడిల్లో, ఇంకా బూటీస్ మధ్యలో పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాం.